స్వామి తానే వైకుంఠ ద్వారం తెరుస్తాడంటే నమ్మగలరా? అది ఒకే ఒక రోజున. ఒకప్పుడు దేవలోకంలో భక్తులు అడిగారు, ప్రభు ఈ కలియుగంలో మోక్షాన్ని పొందడం ఎలా? అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నారు, ధనుర్మాసంలో వచ్చే ఒక పవిత్రమైన రోజు ఉంది. అదే వైకుంఠ ఏకాదశి. ఆ రోజున నా నామస్మరణతో శుద్ధమైన మనసుతో నన్ను తలచిన వారికి నేనే వైకుంఠ ద్వారాన్ని తెరిచి చూపిస్తాను. అది కేవలం ఒక ద్వారం కాదు. లోభం, అహంకారం, ద్వేషం లాంటి బంధాల నుంచి మనసు విడుదల కావడమే నిజమైన వైకుంఠ ద్వారం. ఆ రోజు భక్తులు ఉపవాసం చేస్తారు. పద్మ పురాణం ప్రకారం ఆ రోజు పలికిన నారాయణ నామం 100 రెట్లు ఫలిస్తుంది. అందుకే తిరుమలలో శ్రీనివాసుడు భక్తులకు వైకుంఠ ద్వారం గుండా దర్శనమిస్తాడు. మన జీవితంలోనూ ధర్మం, నియమం, శరణాగతి ద్వారాలు తెరుచుకోవాలని సూచనగా ఈ కథ చెప్పేది ఒకటే, వైకుంఠం ఎక్కడో కాదు, సిద్ధమైన మనసులోనే ఉంది. ఈ భావన మీ మనసులో నిశ్శబ్దంగా తాకితే ఒక చిన్న నారాయణ అని కామెంట్ చేయండి చాలు. నా మనసు కూడా నారాయణ మంత్రంతో నిండిపోయినట్టే.